హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల విషయంలో నిన్న మంత్రులంతా కూడా విలేకరుల సమావేశం పెట్టి వాస్తవాలను వెల్లడించడం జరిగింది. మొత్తం సెంట్రల్ యూనివర్సిటీకి 2300 ఎకరాల భూములు కేటాయిస్తే 400 ఎకరాల భూమి చంద్రబాబు నాయుడు హయాంలో, మరో 400 ఎకరాల పైగా భూమి రాజశేఖర రెడ్డి హయాంలో 800 ఎకరాలకు పైగా భూముల్ని ఇతరులకు ఇవ్వడం అనేది జరిగింది. స్టేడియం కానీ, అక్కడ ఎన్జిఓస్ ఇల్లు కట్టుకున్నారు నెట్వర్క్ లో కానీ, అట్లాగే అక్కడ ఉండేటటువంటి ఇతర సంస్థలకు వీటన్నిటిని కూడా కేటాయింపులు చేశారు. 400 ఎకరాల భూమి మొదటగా తీసుకున్నటువంటి దానికి బదులుగా ఇప్పుడు 397 ఎకరాల భూమిని కేటాయింపులు చేశారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ 400 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. ఈ రూపంలో మొత్తం 800 ఎకరాలకు పైగా భూమి, యూనివర్సిటీ భూమిని ఇతరులకు కేటాయింపులు చేశారు. అందుకని మొత్తం 2300 ఎకరాల భూమి సెంట్రల్ యూనివర్సిటీకి ఉండాలా, ఆ రకంగా వాళ్లకు రిజిస్ట్రేషన్ చేయాలా. ఇప్పుడు 400 ఎకరాల భూమిని మేము ఆల్రెడీ 397 ఇచ్చాం కాబట్టి దానికి బదులుగా ఈ 400 ఎకరాలు తీసుకుంటున్నాం. వేల కోట్ల రూపాయలంతా కూడా ప్రభుత్వానికి కాపాడామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ప్రైవేట్ వాళ్ళకు పోకుండా ప్రభుత్వానికి కాపాడడాన్ని మేము కూడా హర్షిస్తున్నాం. అదే సందర్భంలో ఆ 400 ఎకరాల భూమి కూడా యూనివర్సిటీకే ఉండాలా. మొత్తం 2300 ఎకరాల భూమికి దానికి రిజిస్ట్రేషన్ చేసేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే అది విద్యార్థులకు కానీ, అట్లాగే రాష్ట్రానికి కానీ ప్రయోజనం ఉంటుంది, భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అలాంటి పద్ధతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకని ఇప్పుడు కూడా 400 ఎకరాల భూమి సెంట్రల్ యూనివర్సిటీ ఆ భూముల్ని ప్రైవేట్ వాళ్ళకు వేలం వేసి అమ్మకూడదని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ప్రజలు కూడా దీనికి మద్దతు ఇచ్చి ముందుండాలని చెప్పి కోరుతున్నారు. అట్లాగే విద్యార్థుల మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యానికి, అరెస్టులకు, వాళ్ళు అంచివేసే చర్యలకు, అక్కడ ఉండే భూములంతా కూడా బుల్డోజర్లు పెట్టి చదువు చేసేటటువంటి కార్యక్రమానికి, వేలం వేసేటటువంటి కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. విద్యార్థులు చేసే ఉద్యమానికి సిపిఎం పార్టీ పూర్తిగా సంపూర్ణంగా మద్దతిస్తూనే సిపిఎం పార్టీ కూడా ఆందోళన కార్యక్రమం కోరుకుంటుంది. భవిష్యత్తులో కలిసి వచ్చేటటువంటి శక్తులను అంతా కూడా కలుపుకొని కూడా ఉద్యమానికి సన్నద్ధంగా ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నారు.